పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ బై ఛాన్స్ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు. స్తోత్ర. జెఫన్యా ప్రవక్త ప్రజలకందరికి పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ మొదటి వాక్యాన్ని ఒకసారి మీరు చూస్తే అక్కడ జనాలందరితో అంటున్నాడు, చదవాల్సిన అవసరం లేదు. అక్కడ అంటున్నారు కదా, ఆ జనాలను చూస్తూ సిగ్గులేని జనులారా రండి అని పిలుస్తాడు. అమ్మా బాబోయ్, ఎంత పెద్ద మాట అన్నాడు కదా. ఏమండి, సిగ్గులేని జనులారా కూడి రండి. ఎందుకని అంత గద్దింపుతో జెఫన్యా గారు, అంత ఖండితంగా, అంత గద్దింపుతో, అంత రోషముతో, అంత కోపముతో ఎందుకనే మాట తెలియజేస్తున్నాడంటే, చదవబడిన లేఖన భాగంలో ఒక దినము రాబోతా ఉందట. ఒక దినం అనేది ప్రజలందరి మీదకి రాబోతుందట. ఆ దినము విషయమై హెచ్చరికగా తెలియజేస్తూ ప్రజల ప్రవర్తన ఎలా ఉందో, ప్రజల యొక్క నడవడిక ఎలా ఉందో జ్ఞాపకం చేస్తున్నాడు. వారి ప్రవర్తన వారికి గుర్తు చేస్తున్నాడు, వారి ఎదుట పెడుతూ అంటున్నాడు కదా, యెహోవా ఉగ్రత దినము రాబోతుంది. ఆ దినమాట శిక్షించుటకై, శిక్షను కలుగ చేయుట కొరకై యెహోవా ఉగ్రత దినము రాబోతా ఉంది. వచ్చేసిందని చెప్పట్లేదు కానీ రాబోతా ఉంది అని అంటున్నాడు. దేవుని యొక్క ఉగ్రత దినం, ఈ దినానికే బైబిల్లో అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. యెహోవా దినం. యెహోవా దినం అంటే మీ వాళ్ళు చచ్చిపోయినప్పుడు చేసే దినాలాంటి దినాలు కాదు. మీ వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే సంవత్సరానికో 12 రోజులకో లేకపోతే 2 ఏళ్ళకో ఏమండి వాడి పేరు చెప్పుకొని బిర్యానీలు చేసుకొని తింటారు. పేరుకు మాత్రం కదా, పేరుకు మాత్రం అమ్మో మా వాడు చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మా నాయన చచ్చిపోయాడని పేరుకు మాత్రం అలా చెప్పుకుంటాం. కానీ మరలా బిర్యానీలు చేసుకొని తింటారు. నాకు అనుమానం అన్నమాట, బిర్యానీలు ఎప్పుడు చేసుకోవాలి, బిర్యానీలు ఎప్పుడు చేసుకోవాలా? ఏదైనా సంతోషంగా ఉన్నప్పుడు, బంధువులు ఇంటికి వచ్చినప్పుడు, దిల్ ఖుషిగా ఉన్నప్పుడు, అరే ఆగైపోయి బిర్యానీ లేలుగా బిర్యానీ చేసినాం, ప్రిపేర్ చేసినాం, అరే కానా పీనా సోనో, తిని తాగి వెళ్ళిపో సమృద్ధిగా అని అలాంటి సందర్భాలతో చెబుతారు. చచ్చిపోయినప్పుడు ఏడుపు కదా ఉండేది, జ్ఞాపకం చేస్తున్నప్పుడు దుఃఖం కదా. మేము బిర్యానీలు ఎందుకు చేస్తారు, చికెన్ మటన్ ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. ఏమండి, ప్రార్థన కూటాలు అప్పుడేమో పప్పు కూరలు చేసి, ఏడుపు కొట్టు రోజుల్లో ఏమో చికెన్ బిర్యానీ చేస్తారా? ఇంట్లో ప్రార్థన కొడుకలు పెట్టుకుంటే రసం పప్పుతో పెట్టి పంపిస్తారు. లేకపోతే చచ్చిపోయే దినాల కోసమేమో బిర్యానీలు పెడతారా? అసలు న్యాయమేనా ఇది? అసలు మీకు క్రమమేనా ఇది? మంచి పద్ధతేనా ఇది? బైబిల్లో ఎక్కడుంది మీకు ఇలాంటి సందర్భంలోనే ఇలాంటి ఆహారం పెట్టాలని? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దయచేసి ఆలోచించండి, ఇలాంటి దినములు కాదు దేవుని యొక్క దినం. యెహోవా ఉగ్రత దినం అంటే రాబోతూ ఉంది. దేవుని యొక్క ఉగ్రత అనగా ఆయన ప్రచండమైన కోపం. ఎవరి మీద కోపం, ఎవరి మీద ఉగ్రత? సర్వ ప్రపంచ మానవాళి మీద. ఆయన మాటలు చెబుతున్నా వినకుండా, బుద్ధిని మార్చుకోకుండా, గద్దింపులకు
లోబడకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న ప్రజల మీద ఆయన కోపం తీవ్రంగా ఉంది. అదే రీతిగా రక్షణ పొందుకొని రక్షణ కోల్పోయిన వారి మీదను దేవుని ఉగ్రత కేవలం లోకానికి మాత్రమే కాదు, దేవుని ఉగ్రత లోకస్తుల మీదకి మాత్రమే కాదు, దేవుని యొక్క ఇల్లు, దేవుని సంఘం అనగా ఆయన బిడ్డల మీద కూడా రాబోతుందన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. దీనినే పరిశుద్ధులు చెప్పారు తీర్పు దినమని కూడా చెప్పారు. చూడండి, దేవుని రాకడ ఒకవేళ సంభవిస్తే మొదటిగా తీర్పు ఎవరికి జరుగుతుందో తెలుసా? ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధమైన జీవితంలో కోల్పోయి రక్షణను కోల్పోయి ఇష్టానుసారంగా జీవించి ఆత్మీయతను పోగొట్టుకుని వారికే మొదటగా తీర్పు ఉంటుందట. చూడండి, బైబిల్లో మాట మీకు చూపిస్తా. పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి పత్రిక 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే. ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవునో. ఫస్ట్ తీర్పు ఎవరికి? మొదట తీర్పు ఎవరికి? దేవుని ఇంటి వారికట. అసలు దేవుని ఇల్లు అంటే ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3:9. మేము దేవుని జత పనివారమై ఉన్నాం. అంటే సేవకులం, మేము దైవ సేవకులముగా మేము దేవుని విషయంలో జత పనివారమై ఉన్నాం. సంఘం ఏమై ఉందట అనగా మీరు విశ్వాసులారా, మీరు ఏమై ఉన్నారు తెలుసా? మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అంటే ఏమిటి? దేవుని ఇల్లు. ఇప్పుడు తీర్పు మొదటగా ఎవరికి వస్తుందట? తీర్పు మొదటగా దేవుని ఇంటి దగ్గర నుంచి ఆరంభమవుతుంది. తీర్పు మొదట దేవుని ఇంటి దగ్గర నుంచి ప్రారంభమై సువార్తను వినని వారి దగ్గరికి వెళ్తుంది. అంటే లోకం దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మొదటగా తన వారిని తీర్పు తీర్చి ఆ తర్వాత లోకానికి తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త, ఫస్ట్ మనకే మొదటి స్థానంలో నిలబడగలిగేది మనమే. ఆ తీర్పులో సరైన రీతిలో నిలబడకపోతే ఫస్ట్ నరకానికి పోయేది కూడా. ఆరని అగ్నిగుండంలో చచ్చేనే కదా పోయేది. ఆరని అగ్నిగుండంలో ఆరని అగ్ని చేత చావని పురుగు చేత బాధించబడుతున్నది మనమే. పాతాళములో రకాలు ఉన్నాయి. పాతాళ పాశములట, పాతాళములనట అగాధముందట. అగాధం, డీప్ పిట్, అంతులేని అగాధమని ప్రకటన గ్రంథంలో చదువుతాం. ఆ అంతులేని అగాధములనట పడుతున్నారట కొంతమంది. అంతులేని అగాధములో ఇప్పుడు ఒక గుంత ఉందండి. గుంతలో ఎంత పెద్ద గుంత అయినా ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుంది, చివరిదంటూ ఉంటుంది. కానీ ఆ అగాధానికట అంతు లేదట. పడతానే ఉన్నారు. ఆ అగాధంలో పడిపోతూనే ఉన్నారట. ఒంటరిగా ఉన్నవాడిని చీకట్లో పెట్టండి, ఏ వెలుతురు లేనటువంటి ఆ రూములో పెడితే అసలు వాడి పరిస్థితి మైండ్ పని చేయదు, ఏమి పని చేయదు. ఎలాంటి శబ్దము లేని ఒక రూములో, చీకటి కలిగిన రూములో అసలు వెలుతురు కూడా బియ్యపు గింజంత సైజులో కూడా వెలుతురు దూరనటువంటి రూములో బంధిస్తే ఆ చీకటి కలిగిన ప్రాంతంలో ఎలా ఉంటుందో చూడండి. మొదట తీర్పు దేవుని ఇల్లు అనబడిన సంఘానికి. సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మనము ఉంటున్న దినములు దేవుని ఉగ్రతకు చాలా సమీపముగా ఉంటున్న దినములలో మనము నివాసం చేస్తున్న మన సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గుండెల్లో ఈ మాటను పెట్టుకోండి. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. దేవుడు అతి సమీపమైపోయాడు. బైబిల్లో భవిష్యత్తును గురించినటువంటి విషయాలన్నీ కూడా దాదాపుగా 60-70% నెరవేర్చబడిపోయి ఇంకా కేవలం 30% మాత్రమే మిగిలి ఉంది. నాకు తెలిసి ప్రభు ఇంకా రేపు మాపు రావచ్చు అన్న పరిస్థితులే నేటి పరిస్థితులను ఆలోచిస్తే అర్థమవుతుంది. పరిసయ్యులతో ప్రభాదే అంటాడు, సంకుబుడి కొంగయు తన కాలము నెరుగును, కానీ
ఇదిగో ఈ ప్రజలు కాలమును ఎరగకుండా ఉన్నారే. పిట్టలు సహితం తన కాలం తిరిగి వచ్చి తన కాలమును ఎరుగుతున్నాయట. కానీ మనుషులు ఏమండి, మబ్బొస్తే వర్షం పడుతుందని తెలుసుకుంటున్నారు, నక్షత్రాలను చూసి వాతావరణాన్ని అంచనా వేయగలుగుతున్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూసుకొని కాలము యొక్క పరిస్థితులు అంచనా వేయలేకపోతున్నారు మానవుడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యపు వెలుగులో దైవ సేవకునికి చెబుతున్నాను, దేవుని రాకడ సమీపమైపోయింది. అది ఉగ్రత దినం. దట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్ డే, దట్ ఈస్ నాట్ డెలివరెన్స్ డే. అది విడుదల దినం కాదు, అది ఆశీర్వదించబడే రోజు కాదు, దినం కాదు. అది ఉగ్రత దినం. ఉగ్రత పెళ్ళున దిగి వచ్చే దినం. ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే, మనం కవర్ అయిపోవాలంటే, ఆ ఉగ్రత దినానికి మనం దాచబడాలంటే ఏం చేయాలి? 4-5 సంగతులు ఈ పూట నేను మీకు తెలియజేస్తాను. 3వ వచనంలో వ్రాయబడిన మాట ఒకసారి మనం చదువుదాం. జెఫన్యా గ్రంథం 2:3. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల, ఒకవేళ ఈ విధంగా ప్రవర్తించిన ఎడల, ఈ విధంగా బ్రతికిన ఎడల ఒకవేళ దాచబడతారేమో. దేవుడే తన ప్రవక్తను పంపించి తెలియజేస్తున్న మాట, ఒకవేళ బై ఛాన్స్ చెప్పలేను, ఒకవేళ ఆయన చూడన్నా లోన్ దొరికేటట్టు చూడన్నా, సరే చూస్తాను, నేను అన్నీ చెప్పి పెడతానులే. ఒకవేళ అంటే ఏంటి? ఒకవేళ అంటే చివరి అవకాశం అని అర్థం. చివరి అవకాశం అది. దేవుని హెచ్చరిక తెలియజేస్తున్నాడు జెఫన్యా ప్రవక్త. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, దేవుని ఉగ్రత దినం రాబోతుంది. అది మీ మీదికి పెళ్ళునా రాకుండా, అది మీ మీదికి రాకున్నట్లు మీరు దాచబడటానికై ఇదిగో ఈ విధంగా ప్రవర్తిస్తే ఒకవేళ మీరు దాచబడతారేమో. ఈ విధంగా బ్రతికితే ఒకవేళ, ప్రభు చెప్పారు కదా, యేసు ప్రభు మరణించి 3వ దినాన తిరిగి లేచి 40 దినములు అనేక మందికి కనబడుతూ తన శిష్యులను అందరినీ ఒలీవ కొండ మీద అందరినీ సమకూర్చుకొని అనేక విషయాలు చెప్తూ ఆయన వారికి అందరికీ కనబడుతూనే పరలోకానికి ఆరోహణ, పరలోకానికి వెళుతూ చెబుతున్న మాట, నేను మరలా ఈ విధంగానే వస్తాను. హల్లెలూయా. మీలో ఎవరికైనా దేవుని రాకడ వస్తుంది అనే నిశ్చయత ఉందా? అసలు దేవుని రాకడ ఉందా లేదా అన్న ఆలోచననే ఉందా లేదా మీకు? దేవుడు వస్తాడు, దేవుడు త్వరలో రాబోతున్నాడు అన్న నిరీక్షణ మీ బ్రతుకుల్లో ఉందా? మీ జీవితంలో ఉందా? ఇల్లులు కట్టుకునే పనుల్లో బిజీ అయిపోతున్నాం, వ్యాపారాలు చేసే విషయంలో బిజీ అయిపోతున్నాం, ఉద్యోగాలు సంపాదించుకునే విషయంలో బిజీ అయిపోతున్నాం. చదువుకోండి పోయి చదువును కొనండి అనే స్థితిలోనికి వెళ్ళిపోయారు. లోకమంతా బిజీ షెడ్యూల్లో అయిపోయారు. ఉదయం లేచి మొదలు రాత్రి పడక సమయం వరకు లోకం పరుగులు పెడుతుంది. దేనికోసం పరుగులు పెడుతున్నావు రా, దేనికోసం ఆరాటపడుతున్నావరా అని అడిగితే ఏమో గమ్యం తెలియదు. కడుపుకు ఇంత అన్నం పెట్టుకోవటానికై మనుషుడు పడుతున్న ప్రయాస, మనుషుడు ఏమండి పడుతున్నటువంటి వేదనల. దేవుని బిడ్డలారా, మీకు ఒక నమ్మిక ఉందా? దేవుని రాకడ సమీపంగా ఉంది. The Lord of day is very near for us. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. ఇలాంటి ఒక నమ్మిక ఉందా? నిశ్చయత ఉందా? నిరీక్షణ ఉందా?
ఎప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, రాబోతున్నాడు రాబోతున్నాడు అని చెబుతూనే ఉన్నారు. ఎక్కడండి ఎక్కడండి ఎక్కడ వస్తున్నాడు? ఏమండి, దేవుని దినం ఆయన రాకడ ఆలస్యం 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 అని ఎంచుకుంటున్నారా? ఆలస్యం అయిపోతా ఉందని ఏమండి ఇంకా బ్రతుకును ఇష్టానుసారంగా నడిపించుకుంటున్నారా? అలాగే ఉండండి. ఎందుకంటే బైబిల్ కూడా చెప్పింది, ప్రభు అన్నాడు, ఇదిగో వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు, కాబట్టి అపవిత్రము చేయువాడని అపవిత్రముగా ఉండనిమ్ము, అన్యాయం చేయవాడని అన్యాయము చేయనిమ్ము. ఇంకా బలవంతం చేయొద్దు. బలవంతం చేసే రోజులు అయిపోయాయి, బతిమలాడాల్సిన రోజులు అయిపోయాయి. బాబు బాబు దేవుని మాటలు వినయ్యా, బ్రతుకుని మార్చుకోయ్యా, స్థితిని మార్చుకో బాబు. యేసు ప్రభుని నమ్ముకోండి. ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన రక్షకుడు, ఆయనే పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన దేవుడు, ఆయన మీ పాపములను క్షమించగలిగిన దేవుడు అని బ్రతిమలాడాల్సినటువంటి రోజులు పోయాయి. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయని వారి వారి క్రియలకు ప్రతిఫలం ఇచ్చుట కొరకై ఐ యామ్ కమింగ్ వెరీ ఫాస్ట్లీ. నేను చాలా త్వరగా నేను వస్తున్నానని చెప్పట్లేదు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన వేగాన్ని మనము ఆలస్యముగా ఎంచుకోవటానికి వెళ్ళలేదు. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, ఎప్పుడు పోతామో తెలియదు. ఏమండి, ఇద్దరు స్త్రీలు మార్తక్క రోజక్క ఏంటి అని ఇతరగా ఇసురుకుంటూ ఉంటారట. స్త్రీలలో ఒక్క స్త్రీ మాత్రమే. వినండి, ఇక్కడ స్త్రీ అనగా బైబిల్ చెబుతుంది సంఘం అని. అన్ని సంఘాలు ఎత్తబడవు, ఒక సంఘమే ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఇద్దరు స్త్రీలు ఇద్దరున్నారు. ఏమి విసురుతున్నారట? తిరగట్లో ఏం వేస్తారు? గోధుమలు వేస్తారు. ఏమండి, ఆ గోధుమలేసి తిరగల్లి తిప్పుతున్నారట. కానీ ఒక్క స్త్రీ మాత్రమే తుర్రుని వెళ్ళిపోతుంది. ఒక స్త్రీ మాత్రమే వేడవబడుతుంది. హల్లెలూయా. పొలంలో ఉంటారట ఇద్దరు పొలంలో ఉంటారట. ఒక్కడు మాత్రమే ఎత్తబడతాడట. ఒక్కడు మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కరోనా టైంలో చచ్చిన వాళ్ళందరూ అమ్మో మేము బతుకుపోయినా మేమంత అదృష్టవంతులం అని అనుకుంటున్నారేమో. నాకు తెలిసి కరోనాలో చచ్చిపోయిన పరిశుద్ధులే చాలా భాగ్యము చేసుకుని ఉన్నారని నేను తలంచుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. నీతిమంతులు నశించుట చూచి ఎవరు కూడా దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచు ఉన్నారు. కీడు చూడకుండా రానున్న దినాలలో, రానున్న రోజుల్లో జరగబోయే ఉగ్రత, జరగబోయే కీడు నీతిమంతులు చూడకుండా ముందుగానే వారు కొనిపోబడుచున్నారు. కానీ ఎవరికి? దేవునికి స్తోత్రం. మనకంటే ముందుగా పీకే మాథ్యూస్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఎవరైనా మనసును పెడుతున్నారా? నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని, అయ్యో పీకే మాథ్యూస్ గారు మరణించారే, నా ఆత్మీయ తండ్రి కూడా మరణించారే అంటే నేను కూడా ఒక దినాన ప్రభు రాజ్యంలోనికి వెళ్తాను కదా, నేను కూడా ఎత్తబడతాను కదా అనే మనస్సును ఎవడు పెట్టుకోడట. ఇంకా అదే ఉద్యోగం, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇంకా స్థలాలు, ఇల్లులు, పొలాలు,
ఇంకా ఉద్యోగాలు, ఇంకా డబ్బు, ఇంకా బంగారం, ఇంకా కేజీలు, ఇంకా కారు, ఇంకా వాహనం. దేవుని బిడ్డలట, విశ్వాసులైన సేవకులమైనటువంటి మేమైనా, దేవుని క్రైస్తవులనబడిన వాడు ఎవడి దేవుడి రాకడకు నిజంగా సిద్ధపడుతున్న వారు ఎలా ఉండాలంటే తెలుసా? పౌలు గారు చెబుతారు, భార్యను కలిగిన వాడు భార్య లేనట్టుగా ఉండాలంట. ఇదేంది ఇది? అర్థమైందా ఈ మాట? ఎప్పుడైనా చదివారు ఈ మాట? భార్యను కలిగిన వాడట భార్య లేనట్టుగా ఉండాలట. ఇల్లు కలిగిన వాడు ఈ ఇల్లు నాది కాదు అన్నట్టుగా బ్రతకాలట. మనమే ఎక్కడుందన్నమాట? చదువు అన్నమాట. భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టుగా బ్రతకాలట. అన్నమాట చదివితే అన్నమాట దొరికితే చదివి సాయం చేయండి. ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండాలట. చూడండి, నేనే సాయం చేస్తానండి మీకు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం నుండి చదవండి, అర్థమవుతుంది బాగా. సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే సంకుచితమై ఉంది అంటే ఏమిటో తెలుసా? ద టైమ్ ఈజ్ వెరీ షార్ట్ అంటే చిన్నగా ఉంది కాలం, కొంచెమే. ఏమిటట? కొంచెమే. మీరు రోజుల్ని గమనించగలుగుతున్నారా? ఇంతకు ముందు ఉన్న సంవత్సరాల కంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న సంవత్సరాలు, నెలలు, రోజులు, వారాలు లెక్క పెట్టుకునేంత ఈజీగా చాలా త్వరగా గతిస్తూ ఉన్నాయి. చాలా వేగముగా రోజులు పోతున్నాయి. ఏమండి, జనవరి అయిపోయి ఎన్ని రోజులుగా వస్తుందని? 2024వ నూతన సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకున్న ఏమండి రోజులు ఇంకా ముగించబడక మునిపే మనం ఇంకా 3వ నెలలోకి వచ్చేసాం. 3వ నెలలో మధ్య దినములలోకి వచ్చేసాం. ఎంత వేగంగా వెళ్తుందో చూడండి రోజులు, ఎంత వేగంగా పరుగులు పెడుతున్నాయో రోజులు. అందుకే వాక్యం చెబుతుంది, కాలము సంకుచితమై ఉంది. శుభమా, కాలం ఏమైపోయిందట? సంకుచితం అంటే చిన్నదైపోయింది. కాలము కొంచెమే. మరి ఏం చేయాలి? కొంచెము కాలములో ఇక మీదట అంటే ఇప్పటి నుండి ఇప్పటి నుండి చదవండి. ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టు. ఇది బాగుంది. ఇదేం ప్రసంగం పాస్టరయ్య, ఇదేం ఉపదేశం, ఇదేం వాక్యం. ఇంత కష్టపడి ఇల్లు కొనుక్కొని స్లాబ్ వేసుకొని అంత ప్రయాసముతో కట్టుకొని మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈరోజు మాది కాదు అన్నట్టుగా బ్రతకాలనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒరే బాబు, నీకు తెలిసింది అదే, నీకు తెలిసింది ఇదే. మహా అంటే ఎంతకాలం ఉంటుంది నీ ఇల్లు? ఎంతకాలం ఉంటుంది నీ ఇల్లు? నువ్వు కొనుక్కున్న వాహనం ఎంతకాలం ఉంటుంది? నాది 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 అనుకుంటూ మురిసిపోతున్నావు. ఎంతకాలం ఉంటుంది? నువ్వు పై వేసుకున్న వస్త్రం పాతగిలిపోతుంది, పాతబడిపోతుంది. నువ్వు ఇంటికి కొట్టుకున్న సున్నం అయిన పెయింట్ అయినా ఏదో ఒక దినాన షేడ్ అయిపోవాల్సిందే. ఏమంటే ఎంత బలంగా దృఢంగా వేసుకునేటువంటి స్లాబ్ అయినా ఏమంటే స్లాబుకైనా ఏం రావాలి? పగుళ్ళు రావాల్సిందే. గోడ ఎంత బలంగా ఉన్న గోడైనా బలహీనమైపోయి కింద పడిపోవాల్సిందే. ఎంత బలవంతుడైన మనిషి అయినా బలహీనుడైపోవాల్సిందే. ఆరోగ్యం కలిగిన వాడు ఎంతటి వాడైనా మరలా అనారోగ్య పాలవ్వాల్సిందే. మళ్ళీ ఏ రోగం లేని వాడు ఒక రోజైనా రోగిష్ఠుడిగా మారిపోవాల్సిందే. కానీ ఒక్కటి మాత్రం నిశ్చయం, ఈ లోకం శాశ్వతమైనది కాదు.
హల్లెలూయా. ఈ లోకములో ఉన్నదంతయు కూడా కాలం సంకుచితంగా ఉంది. కరోనా టైంలో చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా అంటే ఒక పక్క లోకస్తులు కూడా మరణించారు, వారి సంగతి కాదు. వారితో పాటుగా పరిశుద్ధులు కూడా మరణించారుగా, సేవకులు కూడా మరణించారు, మంచి విశ్వాస జీవితం కలిగిన విశ్వాసులు కూడా మరణించారు. నిలిచి ఉన్న మనము గొప్పవారం కాదు. నిలిచి ఉన్న మనము ఎవండి గొప్ప భాగ్యవంతులు మనం ఎంచుకోమాకండి. మనకంటే ముందుగా ప్రభు రాజ్యంలోనికి వేగంగా వెళ్ళిపోయిన వారే భాగ్యవంతులు. ఎందుకంటే బైబిల్ చెబుతున్న సత్యం, నీతిమంతులు నశించిపోవుట, నీతిమంతులు నశించుట చూచి ఎవరు కూడా మనసు పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుతూ ఉన్నారు. కీడు చూడకుండా నీతిమంతులట కొనిపోబడుచు ఉన్నారు. ఏం కీడు రాబోతా ఉంది? ఏమండి, రాబోయే రోజుల్లో భయంకరమైన లోకం మీదకి కీడు రాబోతా ఉంది. ప్రభుత్వాలు మారుతాయి, డబ్బు వ్యవస్థ మారిపోతుంది. ఏమండి, ఆజ్ఞలు మారుతాయి, జీవాలు మారుతాయి, చట్టాలు మారుతాయి. పాపం విచ్చలవిడైపోతుంది, అక్రమము విస్తరిస్తుంది, అన్యాయము ప్రబలిపోతుంది, అవిధేయత ప్రబలిపోతుంది, అపాయము పెరిగిపోతుంది. మనిషికి మధ్య కనికరములు నశించిపోతాయి. సమృద్ధికరమైన ఆహారం దొరకదు. న్యాయమైన పరిపాలనలు ఏ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అందదు. దేవుని ఉగ్రత దినం రాబోతా ఉంది. అయితే ఒక మంచి శుభ మాట ఏమిటంటే, 7 సంవత్సరాల శ్రమల కాలంలో దేవుడు తన సంఘాన్ని అనగా తన బిడ్డలను దేవుడు తప్పక కాపాడుతాడు. వీలైతే వారిని దేవుడు తీసుకుని వెళ్తాడు. ఈ భయం గుండెల్లో పెట్టుకోండి. నేను ఇంకా బతికే ఉన్నాను, నాకు ఇంకా ఆయుష్ బాగుందని మేము మురిసిపోవద్దు. అసలైన సినిమా రాబోతోంది. కీడు రాబోతూ ఉన్నాయి. క్రైస్తవులకు విరోధమైన చట్టాలు రాబోతూ ఉన్నాయి. ఏవండి, బైబిల్ ప్రకారంగా విరోధమైన పార్టీలే వస్తాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మనం ఎంత ప్రార్థించిన, ప్రభువా దేశం రక్షించండి, దేశాన్ని రక్షించండి, ప్రపంచం అంతటిని క్రైస్తవ దేశంగా. ఏమంటే ఒక మాట ఆలోచించండి, యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు దేశం కోసం ఆయన ఏమైనా ప్రార్థన చేశాడా? దేశాలు మారాలని ప్రార్థన చేశాడా? పోనీ ప్రయాసపడ్డా? ఆయన గురి అది కాదు, ఆయన యొక్క ప్రధానమైన లక్ష్యం అది కాదు. రానున్న దినములలో బైబిల్ ప్రకారంగా విరోధమైన పార్టీలే వస్తాయి. ప్రపంచమంతా ఒకటే మతమవుతుంది. ప్రపంచమంతా కూడా ఈ రోజున రాష్ట్రానికో ప్రభుత్వం, దేశానికో ప్రభుత్వం మనం వింటున్నాం. కానీ రానున్న రోజుల్లో ప్రపంచమంతా ఒకటే ప్రభుత్వం వస్తుంది. ప్రపంచమంతటిని ఏలేవాడు కూడా ఒకడే అవుతాడు. ప్రపంచమంతా ఈ రోజున ఇండియాలో ఒక రకంగా డబ్బు, అమెరికాలో ఒక రకంగా డబ్బు ఉంది. కానీ రానున్న రోజుల్లో ప్రపంచమంతా కూడా ఒకటే కరెన్సీ ఉంటుంది. అది కూడా చేతుల్లో కాదు, చేతుల్లో ఉండదు డబ్బు. ఇప్పటికే మనుషులు చేతులతో ఇచ్చే డబ్బు వ్యవస్థ మారిపోయింది. ఏ చిన్న కార్యక్రమానికైనా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, గీటిఎం, ఆటేయం, ఇది అనుకుంటూ డిజిటలైజ్ అవుతున్నారు. ప్రపంచమంతా ఒక రాజ్యం అవుతుంది, ఒకే మతం అవుతుంది. క్రైస్తవులకు విరోధమైన చట్టాలు వస్తాయి. ముద్ర వేయించుకోవాలని బలవంతం చేస్తారు. ముద్ర వేయించుకుంటేనే ఆహారం ఇస్తాం,
ఏమండి, ఈ రోజులాగా రేషన్ ఉంటేనే, రేషన్ కార్డు ఉంటేనే బియ్యం ఇస్తామన్న రీతిగా ఆ రోజుల్లో ముద్ర వేయించుకుంటేనే మీకు బియ్యం ఇస్తాం, కందిపప్పు ఇస్తాం, ఆకుకూరలు ఇస్తాం, బ్రతకడానికి అవకాశం ఇస్తామని అంటారు. ఆ రోజుల్లో ఒకవేళ మనం ఉంటే దేవుని పక్షముగా విశ్వాసంతో నిలబడి అన్నం తినకపోయినా పర్లేదు, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు, ఆయన నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. కనుక దేవుని బిడ్డలారా, ముద్ర వేయించుకోకుండా, వారి మాటలకు లోబడకుండా, విశ్వాస పూర్తిగా చచ్చిపోయినా పర్వాలేదు, దేవుని రాజ్యంలోనికి మనం కొనిపోబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ముందు జరిగినది రాబోవు కాలములో కూడా జరుగుతుందని బైబిల్లో ఒక చోట రాయబడుతుంది. ముందు ఉండినదే రాబోవునది అని చెప్పబడుతున్నాయి దేవుని యొక్క లేఖన భాగాలు. ఏమండి, ఒక ఉదాహరణకు చూడండి. దేవుడు మోషేను ఎన్నుకొని ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను, మోషేతో దేవుడు చెప్పాడు, మోషే నా ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించి వారు బయటికి రావాలి. ఇది లక్ష్యం. హల్లెలూయా. ఇది గురి. అంతేగాని ఏమండి, మోషే కానీ ఇశ్రాయేలు కానీ ఏ విధంగా ప్రార్థన చేయాలి, ప్రభువా ఫరో హృదయాన్ని మార్చండి నాయన, ఫరో మనసును మార్చండి, ఈ ఐగుప్తులోనే మేము ఉంటాము, ఈ ఐగుప్తు రాజ్యాన్ని క్రైస్తవ రాజ్యంగా మార్చని వాళ్ళు ప్రార్థన చేయలేదు. లక్ష్యం పెట్టి బయటకు వచ్చేయాలి, బయటికి రావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ రోజుకైనా ఏ దినానికైనా ఈ లోకమనే ఐగుప్తులో నుంచి మనము కనాననబడినటువంటి పరలోకానికి చేరేవారమే. వెళ్ళిపోవాలి బయటికి. హల్లెలూయా. బయటికి వెళ్ళిపోవాలా? ఇది కాదు ఇది కేవలం మహా అంటే 30, 40, 50, 70, 80, 90 అంతేగా. ఆ తర్వాత స్థిరం యుగయుగాలు ప్రభుత్వం మనం ఉండాలి. ఆయన ఉగ్రత దినం రాబోతా ఉంది. దేవుని ఉగ్రత. చాలా సంతోషం. మధ్యాహ్నం అమ్ములను అడిగాను, ఏమే డ్యూటీకి వెళ్ళలేదా, ప్రార్థనకు వచ్చినావు అంటే బిడ్డ చెప్పింది, అన్నా పనిచేసే చోట పూజ చేయమని చెబుతున్నారు, బలవంతం చేస్తున్నారు, అందరూ చేస్తున్నారట, నేను కూడా చేయాలని బలవంతం చేస్తున్నారు అని అంటే అమ్ములు చెప్పింది, నేను చేయనండి. ఏమండి, అంత బలవంతం చేస్తున్నా బిడ్డ, పూజ అయితే నేను చేయను కానీ పని దొరకపోయినా పర్లేదని బయటకు వచ్చేసింది. ఆ బిడ్డ విశ్వాసానికి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామని మహింపడతాం. బిగ్గరగా హల్లెలూయా. ఇలాంటి విశ్వాసం చివరి వరకు కాపాడుకోవాలి. ఇలాంటి విశ్వాసమే నేటి రోజుల్లో మనకు కావాలి. ఇలాంటి విశ్వాస జీవితం నేటి దినములలో మనము గట్టిగా కలిగి ఉండగలగాలి. ఎందుకంటే రాబోయే రోజులు ఇలాంటివే. రోషముగా ఏలియా వలె దేవుని కొరకు నిలబడలేకపోతే రాజ్యం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం మనకు దొరకదు. ఒక వైరాగ్యంతో ఈ లోకం మనం బ్రతకాలి. ఒక వైరాగ్యంతో ఈ లోకం మనము జీవించగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా ఉగ్రత దినము రాబోతూ ఉంది. దాచబడాలంటే ఏం చేయాలి? 3వ వచనంలో 1 సాత్వికులై ఉండాలి, 2వదిగా దీనులై ఉండాలి, 3వదిగా వినయము కలిగి ఉండాలి, 4వదిగా నీతిని కాపాడుకోగలగాలి. ఈ 4 అనుభవాలు మన బ్రతుకుల్లో ఉండగలిగితే తప్పనిసరిగా ఒకవేళ అయినా యెహోవా ఉగ్రత దినమందు మనము దాచబడతాం. దేవుడు దాస్తాడు. ఒకవేళ ఆ సమయానికి మనము విడవబడటం అంటే ఒకవేళ మనం ఆయన సంకల్పాన్ని బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి ఒకవేళ నిలిస్తే విడవబడటం కాదు. కానీ ఒకవేళ మనం ఇంకా నిలిచి ఉంటే, లోకమంతటికి జరిగే ఉగ్రత దినములలో మనం ఇంకా నిలిచి ఉంటే
ఇలాంటి ఒక అనుభవాలు మనకు కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు మనల్ని దాచుతాడు. మోషే దాచబడటానికి జమ్ము పెట్టే విధంగా కారణమయ్యిందో దేవుడు మనకు దాచడానికి ఆయనే మనకు దాగుచోటై ఉంటాడు. హల్లెలూయా. దావీదు తన కీర్తనలో అనేక చోట్ల రాస్తుంటాడు, ఆపత్కాలమందు నీవే నా దాగుచోటు అంటాడు. నీవే నా దాగుచోటు. ఆయనే మనల్ని దాచుతాడు, ఆయనే మనల్ని కప్పుతాడు. శ్రమ కలగకుండా, శోధన కలగకుండా, కీడు మనది మన మీదకి రాకుండా ఆయన మనల్ని దాచుతాడు. దేవుని స్తోత్రం. యెజబేలు పరిపాలన చేస్తున్నటువంటి తన భర్త అహాబు రాజు పరిపాలన చేస్తున్న దినములలో బయలునకు మోకాళ్ళునని దేవుని పక్షముగా ఉన్న శేషముంది. ఇంకా ఓబద్య ఆహార ద్రవ్యములిచ్చి దాస్తూ ఉన్నాడట. దేవుడు ఆ విధంగా మనల్ని దాచుతాడు. దేవుని స్తోత్రం. ముద్ర వేయించుకుంటే అన్నం దొరకదని భయపడాల్సిన పని లేదు. పోషించేవాడు దేవుడు. ఏలియాకు కాకోలము ద్వారా ఆహారాన్ని పంపించిన దేవుడు ఆయన నిన్న నేడు రేపు మారని ఏకైక సత్యవంతుడై ఉన్నవాడు. ఏనాడు తన బిడ్డలని విడిచే దేవుడు కాదు. ఆయన కొరకై బలముగా నిలబడగలిగితే, ఆయన కొరకు ప్రత్యేకంగా నిలబడగలిగితే, ఆయనే నాకు కావాలని, యేసు నాకు కావాలని ఈ లోకములో ఒక వైరాగ్యముతో నీవు నిలవగలిగితే అన్ని వేళలో ఆయన నీకు సహాయుడవుతాడు. స్తోత్ర. ఒకటి, సాత్వికులమై ఉండాలి. సాత్వికం ఏమిటి? మోషే విషయమై దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మోషే భూమి మీద నున్నవారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆయన సాత్వికం ఎప్పుడు బయటపడింది? ఆయన సాత్వికుడని దేవుడు ఎలా చూడగలిగి సాక్ష్యం ఇస్తున్నాడు? ఐగుప్తీని చంపినప్పుడు సాత్వికుడు కాదు, రోషగాడు. సాత్వికుడు కాదు ఆయన. మోషే పట్ల దేవుని ఉద్దేశం ఉంది. తన ప్రజలను బయటికి నడిపించే నాయకుడు మోషే ద్వారా నడిపించిన ఆయన ఉద్దేశం ఉంది. కాబట్టి 40 సంవత్సరాలు గొర్రెల వెంబడి దేవుడు పంపించేశాడు. ఒక చోట మేత దొరకపోతే మరొక చోటికి తీసుకుపోవటం, ఆ ఎండలో, వానల్లో, చలిలో అన్ని కాలాలను తట్టుకున్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలే కాసేసాడు. గొర్రెల వెంబడి వెళ్ళిపోయాడు. ఏమండి, గొర్రెలు కొన్ని మాట వినే గొర్రెలు ఉంటాయి, కొవ్విన గొర్రెలు ఉంటాయి, బలిసినవి ఉంటాయి. ఏమండి, కొన్ని ఇటుపోమంటే అటుపోయే గొర్రెలు ఉంటాయి. అలాంటి టైంలో కాపరి చాలా సహనం వహించాలి. చాలా సహనం వహించి వాటిని ఒక త్రోవలో నడిపించాలి. బయటికి తీసుకుని వెళ్ళిన కాపరి మరలా ఇంటికి చేర్చే వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. 40 సంవత్సరాలు గొర్రెలను కాసుకుంటూ ఆ ఎండ దెబ్బకి, ఆ ప్రతికూల పరిస్థితులకు నలిగిపోయాడు. ఆ నలిగిపోయిన అనుభవంలో నుండి మోషే నేర్చుకున్న అనుభవమే సాత్వికం. ఫస్ట్ ఐగుప్తులో ఉన్న మోషే అయితే ఇశ్రాయేలీయులు సనుగుతున్న ప్రతిసారి 10 మందిని చంపి పాతి పెట్టాలి మనోడు. కానీ సనుగుతున్న ప్రతిసారి దేవుని మీద, మనుషులు తిడుతున్న ప్రతిసారి దేవుని వైపు ఏం చేశాడు? దేవుని చూడగలిగాడు. ఇదే సాత్వికం అంటే. సాత్వికం అంటే కొట్లాటలు చేయటానికి కాదు,
సాత్వికం అంటే మనుషుల మీదకి వెళ్ళటం కాదు. సాత్వికం అంటే ఆవేశములతో ఊగిపోయేది కాదు. సాత్వికం అంటే ఎవడి కోపాన్ని ప్రదర్శించేది కాదు. సాత్వికం అంటే ఎవడి విరోధమైనటువంటి మనుషులతో విరోధ కార్యాలు పెట్టుకునేది కాదు. సాత్వికం అంటే తిట్టినా కొట్టినా సహించగలిగేదే సాత్వికం. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా, మనుషులు విరోధంగా మన గురించి మాట్లాడుతున్న దేవా అని అలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూడగలిగే అనుభవమే సాత్వికం. ఉగ్రత దినములో నిన్ను దాచి ఉంచేది ఈ సాత్వికమే. మనం ఆరాధించే దేవుడు తన్ను తాను ఈ లోకానికి ఏమని పరిచయం చేసుకున్నాడు తెలుసా? ఇదిగో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఆయన సాత్వికుడని ఎలా తెలిసిందండి? కొరడాలతో కొడుతూ ఉన్నా, మొహం మీద ఉమ్మేసిన, ఏమండి డొక్కలో బల్లెపు పోటును దించిన, తలపై ముళ్ళ కిరీటం పెట్టిన, ప్రేమతో వాళ్ళను ప్రేమించగలిగాడు కానీ, సహించగలిగాడు కానీ ఒక్క మాట కూడా విరోధంగా పలికిన యేసయ్య కాదు ఆయన. హల్లెలూయా. ఇక గుడ్ ఫ్రైడేలో వస్తే పల్లెల్లో సిలువను మోసుకుంటూ వెళ్ళే బ్యాచ్లు వస్తాయి కదా. ఇలాగే 10 మంది యవనస్తులు సిలువ నాటిక వేయాలని అనుకొని బాగా ప్రిపేర్ అయ్యారు. ఆ 10 మంది యవనస్తులు కొంతమంది తాగుడు పోతుళ్ళు. ఒకడేమో ముందుకు వచ్చాడు, రే నేను యేసయ్య క్యారెక్టర్ చేస్తారా, నేను సిలువ మోస్తానంటే ఇంకొకడు అన్నాడు, రే నువ్వు చేయలేవురా, నీ వల్ల కాదురా, వద్దురా అంటే, ఏమనుకున్నా నేనంటే సహనానికి నేను నిలవేత, ఏమనుకున్నావు, నాకు ఈ సిలువ నేను మోస్తా అని గుడ్ ఫ్రైడే రోజున నాటికను ప్రారంభించారు. ఎత్తైన బరువైన సిలువ పెట్టారు భుజం మీద. దారి పొడుగున సైనికులు సిలువను మోస్తున్న డూప్లికేట్ యేసయ్యను కొడుతూ వస్తూ ఉన్నారు. అప్పటి వరకు పైపైన కొట్టారు. ఇక సిలువను పైకెత్తించే స్థలం దగ్గరకు రాగానే కాస్త దెబ్బలు కొంచెం గట్టిగా కొట్టడం ప్రారంభించారు. గట్టి కొడుతున్నావేంట్రా, ఏమనుకుంటావురా, నొప్పి తగులుతుంది రేయ్. పక్కన డైరెక్టర్ గాడు ఎవడైతే కథ రాసాడో, ఒరే నోటి దగ్గరకురా, యేసు ఇట్లా కాదురా, ఆయన ఓర్చుకున్నారా, సహించుకున్నారా, అటునా సరే ఒక్కోటరు చెప్పు ముందు అని మందు తప్పించాడు. మత్తు దిగిపోయే వరకు బాధతోనే ఉన్నారు. వాడు కోపం తట్టుకోలేక ఆడు సహనం కోల్పోయి సిలువ పక్కన పడేసి వాడి మీదికి వెళ్ళిపోయి, ఇక చూడండి, ఎగిరి వాళ్ళ మీదికి వెళ్ళిపోయి, నన్నే కొడతావరా, నువ్వు ఏమనుకున్నావరా నా గురించి, నువ్వు ఏమనుకున్నావు అని మీదికి వెళ్ళిపోయి చెంపలు బాధేశారు. ఆడు డైరెక్టర్ గాడు వచ్చి, ఒరే నువ్వు యేసుప్రభు అనుకున్నావా, సైతాన్ అనుకున్నావురా, నేను అప్పుడే చెప్పాను కదా నీకు ఇది సూట్ కాదని. సిలువను మోస్తాను, సహనానికి నిలవెత్తు నిదర్శనం అంటివి కదరా, పనికి మాలినాడా. యేసుప్రభు అంటే సహించుకున్నవాడురా. ఒక ఏటుకే నువ్వు దెబ్బలకే సహించుకోలేదు, ఆయన 2000 సంవత్సరాల క్రితం రక్తము కారుతుంటే కూడా సహించుకున్నాడు. హల్లెలూయా. మనిషి యొక్క సహనము కంటే మించినంతగా ప్రభు సహించాడు. ఎవరి కోసం?
ఎవడి కోసం? నీకోసమే. నీకోసమే ఆ శిలువ, మన కోసమే ఆ బలియాగం. యేసు ప్రభుల వారట ఆయన మోసిన శిలువ బరువు ఎంతో తెలుసా? 150 కేజీల బరువు. భుజం ఎలా అయిపోయింటుందండి? ఏ నుంచి రోడ్డు మీదకి 50 కేజీల బస్తా బియ్యం బస్తా మోసుకొని పోతేనే భుజం కిందకి జారిపోతుంది. 150 కేజీల బరువు ఉన్న శిలువ, అది కూడా ఏమంటే ఒక ఫ్లాట్గా ఉన్న నేల మీద కాదు, కింద నుంచి కొండపైకి మోసుకుని వెళుతున్నారు. ఒక పక్కన సైనికులు కొడుతూ ఉన్నారు, మరొక పక్కన ఏమంటే కాళ్ళతో తంతున్నారు, గుద్దుతున్నారు, మొహం మీద ఉమ్మి వేస్తున్నారు. ఏమంటే అప్పటికే తల మీద మొల్ల కిరీటం కూడా పెట్టేశారు. వేదన ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందో చూడండి. ఆయన సహించినటువంటి దానిలో 1% అయినా మీలో ఎవరు సహించగలుగుతున్నారు? భర్త ఏదో అంటే సహించగలుగుతున్నావా? భార్య విరోధంగా ప్రవర్తిస్తుంటే సహించగలుగుతున్నావా? మనుషులు నీకు విరోధంగా మాట్లాడుతుంటే సహించగలుగుతున్నావా? ఏముందిలే, ఇంకో కొద్ది కాలమే కదా. నిజంగా మీరు దేవుని రాకడక ఎదురు చూస్తున్న వాళ్ళైతే మీ మనసు ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఏమనుకుంటారో తెలుసా? ప్రభా, వీళ్ళు ఈ మాట అంటున్నారు, ఎందుకు ప్రభా ఈ కొట్లాటలండి, ఎందుకు ప్రభా నాకు ఈ బాధలండి, త్వరగా వచ్చేసే ప్రభా, త్వరగా వచ్చే నాయనా అని దేవుని బిడ్డల మనసు రాకడ విషయమై ఆరాటపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదంటే అప్పుడు వెంటనే మనసు ఆరాట, ప్రభా ఎందుకనైనా ఉద్యోగాలు త్వరగా నాయ ప్రభా, త్వరగా వచ్చేసే ప్రభా. ఆరాటం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సాత్వికులై దేశమందు సాత్వికము కలిగిన వారమై మనం ఉండాలి. రెండవదిగా ఏమిటట? దీనులు అంటే ఎవరు? తగ్గించుకునేవారు. ఏదున్నా ఎంతున్నా గర్వానికి పోకుండా, అహంకారానికి పోకుండా తమ్మును తాము తగ్గించుకోగలిగిన వారు. హల్లెలూయా. దీనులు. ఆ తర్వాత వినయము కలిగిన వారు. వినయం యొక్క ప్రవర్తనతో కొనసాగించగలిగిన వారు. ఉందా వినయం? ఏదైనా ఒక మాట చెబితే లోబడినప్పుడు, ఆ పని చేసినప్పుడు, ఆహా ఎంత వినయం కలిగినవాడు, ఎంత వినయం కలిగిన వాడు వీడు, ఈ తల్లి ఎంత వినయం కలిగిన తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక పనికి మాలినోడే వినయముతో ప్రార్థన చేసింటే తన మీదకి రావాల్సిన కీడు రాకుండా తప్పించేసుకున్నాడు. ఎవడ తెలుసు ఆయన? ఆహాబు. పెద్ద పనికి మాలోడు, మూతి ముడుచుకునే స్వభావం వీడిదే, భార్య కొంగు జాతర కూర్చునేవాడు వీడే, పనికి మాల నీతిమంతులు చంపే బుద్ధి వీడిదే, మంచి వాళ్ళ స్థలాలను ఆక్రమించే బుద్ధి వీడిదే. కానీ ఇలాంటి వాడు మనసు మార్చుకొని వినయముగా ప్రభు సందులో మోకరించి ప్రార్థన చేసేట దేవుడే కరిగిపోయాడట. చూడండి, రాజుల 2వ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 26 నుండి చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవాను వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని
గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్పీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమని? 29వ వచనం, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి, కీడైతే ఖచ్చితంగా వచ్చింది, కీడు తప్పనిసరిగా వచ్చింది. అయితే పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, వినయముగా నా మాటను విన్నాడు కాబట్టి, నా మాటకు లోబడ్డాడు కాబట్టి, పశ్చాత్తాపము చెందడు కాబట్టి అతని మీదకి నేను ఉద్దేశించిన కీడును ఆపివేస్తాను. రావటం అయితే నిశ్చయమే, కాకపోతే అది ఎవరికి ఇస్తాను? రాబోతున్న తరానికి వాడి కుమారుల మీదకి ఇస్తాను. గుర్తుపెట్టుకో, పశ్చాత్తాపడినంత మాత్రాన పాపపు శిక్ష పోతుందని అనుకోమాకండి. బైబిల్లో యోహాను పత్రికలో రాయబడి ఉంటుంది, 2 రకాల పాపాలు ఉన్నాయంట. మరణకరమైన పాపం, మరణం కాని పాపాలు ఉన్నంత మాత్రం చేతను ఏం కాదని కాదు దాని ఉద్దేశం. ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసి ఈ మాటలోనికి వస్తాను. 1 యోహాను పత్రిక 5:16, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి ఆ వేడుకొన వలనని నేను చెప్పుటలేదు గాని సకల దుర్నీతియు పాపమే. అయితే మరణకరము కాని అంటే దీని అర్థం ఏంటంటే, మరణకరమైన పాపములు ఉన్నాయి, పాపం చేసిన వెంటనే చచ్చిపోతావు. ఇక కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. ఎంత ప్రార్థించినా నాలోంటోడు కానీ, నాకంటే ఇంకొంచెం గొప్ప కృప కలిగిన దైవజనులు కానీ ఎవడు ప్రార్థించిన ప్రాయశ్చిత్తం జరగదు. సందర్భంలో మీకా గ్రంథంలో రాయబడి ఉంటుంది, వారి కొరకు సమూయేలు నిలవబడిన, మోషే నిలవబడిన, యెర్మీయా సైతం నిలవబడిన, ప్రార్థించిన నేను వారి ప్రార్థన ఆలకింపనంటాడు. నాశనం ఖండితంగా నిర్ణయం అయినప్పుడు కొంతమంది పాపాల విషయమై మరణం తప్పనిసరిగా వచ్చింది. అయితే మరణము కాని పాపాలు ఉన్నాయి. అంటే అది మంచి పాపాలని కాదు. పాపాలలో ఇది మంచి పాపము, ఇది చెడ్డ పాపము అని లేదు. సామెతను చూడు, పళ్ళు ఎరగొట్టుకోవడానికి చిన్న రాయి అయితే ఏంటి, పెద్ద రాయి అయితే ఏంటి? పెద్ద రాయి అయితే ఒక్కసారిగా పోతుంది, చిన్న రాయి అయితే కొట్టుకొని. నా ఉద్దేశంలో పెద్ద రాయి బెస్ట్, ఒక్కసారితో పోతుంది. చిన్న రాయిందనుకో, ఆ నొప్పిని భరించాలి, వేదన భరించాలి. అర్థమవుతుందా? ఈ రోజున మనం పాపం చేసిన కొన్ని సందర్భాల్లో మనం ఎలాంటి అవిధేయత కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, వాక్య విరుద్ధమైన కార్యాలు, ఎన్ని కార్యాలు చేస్తున్నా దేవుని ఉగ్రత మన మీదకి రావట్లేదు. మేము బాగానే ఉన్నామే, మేమేం చచ్చిపోలేదు కదా అనుకోమాక. ఎందుకంటే కొంతమందికి పాపం చేసే మరణం ఇయ్యడు, కానీ నువ్వు చచ్చిపోయేటంత కీడును నీ జీవితంలోనే దేవునికి ఇస్తాడు. అది ఎలా ఉంటుందంటే, మరణం మన దగ్గరికి రాకపోయినా, కీడు మన విషయంలో మనకు జరగకపోయినా, మన పిల్లలే పోవచ్చు, మన కూతుర్లు కొడకే సావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ జరిగి కాలు చేతులే విరగొచ్చు. ఇంకా ఏంటి,
కొంపలు తగలబడవచ్చు, శాపంగా మారిపోవచ్చు. ఇవేమిటి? భూమి మీద ఉన్నప్పుడే పాపపు యొక్క క్రియాఫలములు ఇవన్నీ. దావీదు బత్షెబాతో పాపం చేసినప్పుడు పాపమైతే చేశాడు, పశ్చాత్తాపడిన తర్వాత క్షమించాడు. కానీ కీడును మాత్రం దేవుడు రప్పించకుండా చెప్పాడు ముందుగానే, నువ్వు రహస్యంగా బత్షెబాతో పాపం చేసినావు కాబట్టి నీ కడుపును పుట్టిన నీ కొడుకే నీకు కలిగి ఉన్న భార్యలను అందరూ చూచుచుండగా వాడు పాడు చేస్తాడు అన్నాడు. రాజ్యం నీకు ఉండకుండా పోతుంది అన్నాడు. ఇవన్నీ ఏంటి? దావీదు యొక్క బ్రతికి ఉన్నప్పుడే, దావీదు బ్రతుకున్నప్పుడే కొడుకు చచ్చిపోయాడు, దిక్కులేని సావు చచ్చిపోయాడండి. అబ్షాలోమా నా కుమారుడా నా తల పోయానని ఏమండి ప్రాణం పోయేటంతగా ఏడ్చేసాడు. పాపపు ఫలం. గుర్తుపెట్టుకో, పాపం చేసినంత మాత్రాన ఉగ్రత ఏమి రావట్లేదు, నేను బాగానే ఉన్నాను నాకేం రోగం రావట్లేదు. గుర్తుపెట్టుకో, చుట్టూ పరిస్థితులు ఒకసారి లెక్క చేసుకో. నాకు ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏదైనా ఎదురైనప్పుడు వెంటనే ఆలోచిస్తాను, ఎక్కడైనా ఏదైనా పాపం చేశానా, ఎక్కడైనా ఏదైనా అతిక్రమం చేశానా, దీనికైనా ఇది వచ్చింది, దీనికైనా ఒకసారి ఆలోచన చేస్తాను, పరిశీలన చేసుకుంటాను. దేవుని బిడ్డలంగా పరిశీలన చేసుకోవాలి. ఆహాబుతో దేవుడు అదే అంటున్నాడు, వాడు చేసింది ఘోర పాపమే, వాడు నీతిమంతుని రక్తాన్ని వలికించాడు, తన భార్యతో కలిసి తాను అమ్మేసుకున్నాడు. తన లాంటోడు ఎవడు పుట్టనేరడాన్ని దేవుడు చాలా గద్దింపునిచ్చాడు. అయితే పశ్చాత్తాపడి వినయంతో ప్రార్థించడం ద్వారా దేవుడు కీడును తొలగించలేదు, ఆపాడు. ఎంతవరకు? తను బ్రతికినంత వరకు కీడు ఆపేసి రాబోతున్న తన కుమారుల విషయమై. అందుకే రాజుల 2వ గ్రంథం చదివితే ఒక చోట రాయబడి ఉంటుంది, తన కొడుకుల తర్వాత రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడు శత్రువుల చేత చనిపోతే వారి యొక్క రక్తం కుక్కలు వచ్చి నాకిపోయినాయి. అంత దరిద్రమైన చావు వచ్చింది. గుర్తుపెట్టుకో, కీడు మన దగ్గరికి రాకపోయినా మన చుట్టూతో ఉన్న వారికైనా వస్తుంది. హల్లెలూయా. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో వీడి ప్లేస్లో నేనున్నా బాగుందే, నేనైనా పోయిందే, నేనైనా చచ్చింటే బాగుందే అనే ఏడుపు, ఆ మరణకారం. చావు రాదు కానీ చచ్చేటంత బాధ కలుగుతుంది. గుర్తుపెట్టుకో, గుండెల్లో పదిలపరుచుకోండి. ఇంకోసారి పాపం చేయాలంటే దడబుట్టాలి గుండెలో. దేవుని స్తోత్రం. వినయముగా ఆహాబు ప్రవర్తించాడు. అంటే ఏంటి? ఏలియా దైవజనుడు చెప్పిన వెంటనే ఆ మాటకు భయపడిపోయి బుద్ధిని మార్చుకున్నాడు, స్వభావాన్ని మార్చుకున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు దేవుని వాక్యం వింటున్నారు, మరి మీ మనసును మార్చుకుంటున్నారా? హృదయం మార్చుకుంటున్నారా? బుద్ధిని మార్చుకుంటున్నారా? అదే కోట్లాటలు, అవే అబద్ధపు మాటలు, అవే పగలు, అదే అసూయలు, ఒకరి మీద ఒకరికి మాటలు లేకపోవటాలు, అసమాధానములు, ఇవన్నీ ఇంకా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నువ్వు వినయము లేకుండా ప్రవర్తిస్తున్నావు. యెహోవా ఉగ్రత రాబోతుంది. నువ్వు దాచబడాలంటే దేవుని మాటలు వింటూ ఉండగానే, నీకింకా అవకాశం ఇంకా ఉంటుండగానే బుద్ధిని మార్చుక వినయముగా ప్రవర్తించటం నేర్చుకోగలిగితే నీతిని నువ్వు కొనసాగించాలట. నీతి కలిగి బ్రతికితే యెహోవా ఆ ఉగ్రత దినమందు ఆయన నిన్ను దాచుతాడు. హల్లెలూయా. ఆయన మనల్ని దాచేటంతగా ఆయన వలన మనము దాచబడే అనుభవమును కలిగి ఉండే వారముగా ఏమండి, సాత్వికం కలిగి, దీనులముగా, వినయము కలిగి, నీతిని కొనసాగించే వారముగా ప్రభు సన్నిధిలో మనము ఉందుముగాక. ఆమేన్.